అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. అనాథులకు పేదవారికి సాయం చేసే అవకాశం రావడం మహద్భాగ్యమని నమ్ముతూ హైదరాబాద్ అత్తాపూర్కు చెందిన ఉజ్వల్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేసి భక్తి మార్గంలో సేవా మార్గంలో తరించారు. ఈ సందర్భంగా అర్చకులు ఉజ్వల్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులందరి పేర్లపై వారి గోత్రనామాలతో అర్చనలు చేశారు. అనంతరం శివలింగానికి జలాభిషేకం చేయగా స్వామికి సమర్పించిన హారతిని కళ్లకు అద్దుకొని శివాశీస్సులు పొందారు. పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి మధ్యస్థులైనటువంటి 600 మంది అనాథులకు అభాగ్యులకు ఈ రోజు అనగా శ్రీ శోభకృతనామ మార్గశిర మాసము శుభతిథి శుభనక్షత్రము 1/1/2024 హైదరాబాద్ నివాసులు కొలుసునూరు గోత్రోద్భవశీలో న్యూఇయర్ సందర్భముగా ఈ యొక్క అనాథులకు అభాగ్యులకు అన్నదాన కార్యక్రమాన్ని జరిపిస్తున్న వారు చెర్ల ఉజ్వల్ రెడ్డి గారు, సూర్య ధైర్య గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అందిస్తున్నారు. కాబట్టి వారికి వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో పాటు ఈ యొక్క అనాథల ఆశీస్సులు కూడా మీపై ఇళ్ళవెల్లలా వెన్నటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రంలో ఉన్న ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ న్యూఇయర్ సందర్భంగా చెర్ల ఉజ్వల్ రెడ్డి గారు, సూర్య ధైర్య గారు అందిస్తున్నటువంటి యొక్క కార్యక్రమాన్ని వారే స్వాహతుల చేత అంగరంగ వైభవంతులుగా నిర్వహించడం జరుగుతున్నది. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సేవా మార్గంలో భాగంగా ఈ రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు అన్నదానం చేసి ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో పాటు అభాగ్యుల నిండైన దీవెనలు పొందారు. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.